అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది ప్రొఫెసర్స్ ఇంటర్వ్యూస్ ఈ మధ్య ఎస్బీఆర్ టాక్స్లో చూస్తూనే ఉండవచ్చు. ఈరోజు అలాంటి అద్భుతమైన ప్రొఫెసర్లలో మరొక ప్రొఫెసర్ గారితో మాట్లాడదాం. ముఖ్యంగా దీనిలో ఉండేటువంటి అంశం ఏంటంటే సిఎస్సికి ఐటీ తేడా ఏంటి, ఆ ఐటీకి ఏమన్నా ఆపర్చునిటీస్లో తేడా ఉంటుందా సిఎస్తో పోలిస్తే అనేటువంటి విషయాల గురించి చర్చిస్తే మీకు అది ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ జోసెఫ్ కౌన్సిలింగ్ కానీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంశంలోకి వెళ్ళే ముందు మేడంని పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ జయభారతి గారు, మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఏఎస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నమస్కారం మేడం. మేడం, ఇది క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా సిఎస్సి తర్వాత అనేక బ్రాంచ్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఐటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఈ సిఎస్సికి ఐటీకి సిలబస్లో ఎంతవరకు డిఫరెన్స్ ఉంది? సిఎస్సికి ఐటీకి సిలబస్కి వచ్చేసరికి 10% డీవియేషన్ సార్ ఇన్ ద సిలబస్. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? మ్యాక్సిమమ్ ఆఫ్ 3 to 4. దట్ టు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లో డిఫరెన్స్ ఉంటుంది సార్. ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉంటాయి సార్ మాకు. ఆ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లోనే మ్యాక్సిమం డిఫరెన్స్ ఉంటుంది. కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి సిఎస్సి అండ్ ఐటీ సేమ్ సార్. ఇక్కడ నేను ఒకటి చెప్తాను సార్. మనకి జనరల్గా ఒకటి అనుకుంటాం సార్, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటాం సార్. సో సిఎస్సి మీరు ఏ కాలేజీ చూసుకున్నా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఐటీ చూసుకుంటే 1 or 2 సెక్షన్స్ ఉంటాయి సార్. సో ఆ 1 or 2 సెక్షన్స్ ఉండటం వలన స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే కనుక ఇండివిజువల్ కేరింగ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఏ కాలేజీ తీసుకున్నా ఐటీ డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్గా సిలబస్ ఈజ్ సేమ్. ఫస్ట్ పాయింట్, 10% deviation, it's regarding the professional electives only, and caring of the student and molding of the student. Whenever caring is more regarding the student, so automatically molding of the student is also 100% ఛాన్స్ బాగుంటుంది సార్ స్టూడెంట్ని కరెక్ట్గా మౌల్డ్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక ఏ కంపెనీ కూడా సిఎస్సికి ఐటీకి డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఏది చూసినా ఎవరైనా సరే కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్స్ కావాలంటారు. దే మెన్షన్ సిఎస్సి ఎక్కడైతే మెన్షన్ చేశారో అక్కడ ఐటీ కూడా కంపల్సరీ పబ్లిక్ ఐటీ అనేది మీరు చెప్పినట్టుగా కంపల్సరీ ఉంటుంది సార్. సో సిఎస్సికి ఐటీకి అసలు డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. మాకు తెలిసిన వరకు ఏంటంటే ఇప్పుడు ఏఐసిటీ కానీ చూసుకుంటే కనుక సమ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కాడ. సో అట్లాంటప్పుడు ఐటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఐటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సార్. బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సిఎస్సి అండ్ ఐటీ బోత్ ఆర్ సేమ్ సార్. మేడం, ఆ 3-4 ఎలక్టివ్స్ తేడా ఉంటాయి అన్నారు, అవి ఏమైనా హార్డ్వేర్ సంబంధించినాయా? హార్డ్వేర్కి సంబంధించి చెప్పగలుగుతా సబ్జెక్ట్స్ పేర్లు ఏమైనా? సార్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ హెచ్సియు అని ఉంటుంది సార్. ఆ సబ్జెక్ట్ అనేది ఐటీ సిఎస్సి స్టూడెంట్స్కి ఉండదు సార్, ఐటీ స్టూడెంట్స్కి ఉంటుంది. ఐటీ స్టూడెంట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని చదువుతారు సార్. సిఎస్సి స్టూడెంట్స్ వచ్చేసరికి కంప్యూటర్ ఆర్కిటెక్చర్. అలా చిన్న చిన్న డిఫరెన్స్ తప్పితే దెర్ ఇస్ నో జస్ట్ ఫస్ట్ పాయింట్ యాజ్ ఐ టోల్డ్ యూ 10% డీవియేషనే ఉంటుంది తప్పితే అంతకంటే ఎక్కువ డీవియేషనే ఉండదు సార్. ప్లస్ ఐటీ స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే వాళ్ళకి ఈ 10% డీవియేషన్ బికాస్ ఆఫ్ వెరీ సింపుల్ సబ్జెక్ట్స్, దో సబ్జెక్ట్స్ ఆల్సో. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రోగ్రామింగ్ సైడు కాన్సన్ట్రేషన్ చేసుకునే అవకాశము టైము కూడా ఉంటుంది సార్ ఐటీ స్టూడెంట్కి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది ఇంకా బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. సో ఐటీకి కంపెనీస్ కూడా డిఫరెన్స్ లేదు కాబట్టి ఐటీ స్టూడెంట్స్కి ఈజీగా కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి ఇన్ కోర్ జాబ్స్లో ప్లేస్ అవ్వడానికి కూడా ఛాన్స్ బాగుంటుంది సార్. నాకుండే అబ్జర్వేషన్, నేను విన్నది మీలాంటి పెద్దల దగ్గర నుంచి విన్నది సార్, సిఎస్సి ఉంది, ఐటీ ఉంది, సిఎస్సి డేటా సైన్స్ ఉంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా సార్. దీనిలో నేను గమనించినంత వరకు ఏంటంటే సిఎస్సికి ఎక్కువ దగ్గర ఉన్నది ఐటీ. నా పర్సనల్ ఇప్పుడు మీరు కరెక్ట్ చేయండి తప్ప అయితే. కరెక్ట్. కానీ చాయిస్లో చూస్తే ఐటీ లాస్ట్కి నిండిపోతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ చూస్తే ఏంటి రీజన్ అసలు? సార్ సిఎస్సి, మళ్ళీ నేను ఫస్ట్ పాయింట్కే వస్తాను సార్. సిఎస్సికి ఐటీకి అసలు డిఫరెన్స్ అనేది ఏమీ లేదు, తెలియకపోవడం వల్ల. అంతే, కంప్యూటర్ సైన్స్ అనే పేరు లేకపోవడం వల్ల నేను అనుకుంటున్నాను అంతే. డిఫరెన్స్ అనేది ఏమీ లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంతమంది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలియదు. సిఎస్సి అంటే కంపెనీస్ జనరల్గా సిఎస్సి తీసుకుంటాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది యాక్సెప్ట్ చేయరేమో అనేటువంటి కొంతమంది పేరెంట్స్కి ఉండటం వాళ్ళ ఒపీనియన్. పేరు వల్లనే సార్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. కానీ ఇప్పుడు ఐటీ బెటర్ అంటారా మీ పర్సనల్ అభిప్రాయంలో? మీకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్, ఏఎంఎల్,
ఇవటి ఏది తీసుకోవాలి స్టూడెంట్స్? So it depends upon the student's interest, sir. If the student is good in statistics, probability and statistics లో స్టూడెంట్ బాగున్నారు అనుకోండి సార్, అండ్ హీ కెన్ గో ఫర్ ద మెషిన్ లెర్నింగ్, ఏఎంఎల్ సైడ్కి వెళ్ళొచ్చు సార్. అంటే అక్కడ ఏమవుతుందంటే సార్, ఏఎంఎల్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అవసరం పడుతుందా? చాలా అవసరం అవుతుంది సార్. లీనియర్ ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ వాళ్ళకి చాలా అవసరం అవుతుంది. సో దెన్ దట్ పర్టికులర్ స్టూడెంట్ కెన్ గో టు ద ఏఎంఎల్ సబ్జెక్ట్ అనమాట. ఈ డేటా సైన్స్ కూడా మ్యాథమెటిక్స్ ఉండాలి కదా? మ్యాథమెటిక్స్ కావాల్సి వస్తుంది సార్. అంటే సిఎస్సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్కి మ్యాథమెటిక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకు రావాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి సార్? మ్యాథమెటికల్ స్కిల్స్. సో ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ ఎవరికైతే ఉందో దే కెన్ ఆప్ట్ ఫస్ట్ ఫర్ ద సిఎస్సి అండ్ ఎలైడ్ బ్రాంచెస్. దాంట్లో కూడా ఎవరికైతే స్టాటిస్టిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అనలిటిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న స్టూడెంట్స్ ఏఎంఎల్, డేటా సైన్స్ ప్రిఫర్ చేయొచ్చు సార్. నేను ఇట్లా చెప్పచ్చా మేడం, ఇప్పుడు ఒక 7 బ్రాంచెస్ ఉంటే సిఎస్సి ఐటీ కలిపి ఒక రకం, మిగతా స్పెషల్స్ అన్ని ఒక గ్రూప్ లాగా అనుకోవచ్చా మనం? ఎందుకంటే సిఎస్ఐటీ ఆల్మోస్ట్ కోర్, సిఎస్ అండ్ ఐటీ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ కోర్ అవి. yes sir. సో ఇవన్నీ స్పెషలైజేషన్, అంటే ఐటీ అనే స్పెషలైజేషన్ కాదు, ఐటీ అంటే సిఎస్సి ఇట్లా అనుకోవచ్చు. yes sir, I will agree for that. ఓకే, ధన్యవాదాలు మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్.